జీవితం. అదే చూడండి ఒకసారి, మన జీవితాన్ని ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు రేపు ఏమవుతుందో కూడా తెలియదు మనకి. అసలు రేపు భూమి మీద ఉంటామో కూడా తెలియదు. ఎంత భయంకర పరిస్థితులు చూడండి ఒకసారి. అందుకనే ఇంకో క్వశ్చన్ ఉంటుంది, అసలు మరణం అయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడనే క్వశ్చన్ కూడా. చాలా మంది చనిపోతారు, వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నారని ఎప్పుడైనా ఆలోచించారు ఈ ప్రశ్న నా ప్రియ సోదర సోదరి? అయితే చనిపోయిన తర్వాత మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడు? చాలా మంది మనకంటే పెద్దవాళ్ళు, మన తాతలు ముత్తాతలు, తర్వాత మనకు తెలిసిన బంధువులు చాలా మంది చనిపోతూ వచ్చినారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు ఆలోచించారు ఈ ప్రశ్న? అయితే యేసుక్రీస్తు ప్రభువు అని తెలుసుకోకుండా చనిపోతే, నేను బైబిల్గా చెబుతున్నా మా ప్రియ సోదరుడా, ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సింది. ఎందుకు నరకానికి వెళ్ళాల్సిందంటే మన పాపముల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోతూ వచ్చాడు. ఎందుకంటే ఎందుకు నరకానికి వెళ్తాడంటే, మనిషి పాపములు ఉన్న వ్యక్తి పరలోకానికి వెళ్ళడం అసాధ్యం. అది అందుకే దేవుని లేఖలు దాటిగా స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఏమని అంటే, మనుషుడు తనంతకు తానుగా పరలోకానికి వెళ్ళడం జాలడు. ఎందుకంటే యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎదుగు ప్రవేశింపలేడు. నువ్వు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇంకా ఎవరు భూమి మీద ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకు? ఆయన వల్ల ఎందుకు అవుతుందంటే, ఆయన నీ కోసం నా కోసం ఆయన ఏ పాపము చేయని రక్తం చేత మన పాపల నిమిత్తమై ఆయన చనిపోతూ వచ్చినాడు. అందుకనే మేకలేసి ఎడ్ల వేసే రక్తము పాపక్షమాపణ కలగజేయదు. చూడండి, మన పుట్టికే పాపంతో పుట్టినవారు మనం. మన ఆలోచనలు, మన తలంపు, మన ఊహ. ఒకసారి మన నిజంగా మన జీవితం మన గురించి ఆలోచిస్తే, నిజమైన పాపిని నిజంగా నేను పాపిని ఒప్పుకోవాల్సిందే ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి. అందుకని బైబిల్లో చదివిస్తుంది, నీతి మంత్రులు లేడు, ఒక్కడం లేడు భూమి మీద, దేవుడు ఒకటి అవడం లేడు అసలు. అంటే నీతి మంత్రుడు ఎవడం లేడు. ఎందుకంటే తల్లి గర్భంలోనే పాపంతో పుట్టినవారు కనుక మనం పాపంతో ఉన్నవారము, మన పరలోక రాజ్యం వారసులము కాదు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద తీసుకొచ్చి ఆయన విధానం భూమి మీద బ్రతికి ఆయన భూమి మీద నీకోసం నా కోసం ఎవరికా లక్షణంతా కూడా